సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ చెప్పిందే సిబిఐ అడుగుతుంది. 2 నెలల నుండి అడిగిన ప్రశ్నలే మళ్ళీ ఉద్దేశపూర్వకంగానే తప్పుదో పట్టిస్తున్నారు. కోర్టు బయట మీడియాతో ఎమ్మెల్సీ కవిత 23 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధింపు, విచారణకు సహకరించడం లేదన్న సిబిఐ. హామీలు ఏమయ్యాయి? 6 గ్యారంటీలపై సమాధానం ఇవ్వండి. రైతులకు ఇచ్చిన హామీల సంగతి ఏమైంది? వెనుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజమా? బీజేపీ రైతు దీక్షలో కిషన్ రెడ్డి ప్రశ్నలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం. మళ్లీ ఫ్రెష్ బెయిల్ పిటిషన్ విత్డ్రా చేసుకున్న నిందితులు. సెక్షన్ 70 ఐటీ యాక్ట్ తో పోలీసులు కేసు నమోదు. 10 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడే అవకాశం. టార్గెట్ ప్రతిపక్షం. పార్లమెంటు 400 స్థానాలు గెలిపే లక్ష్యంగా ప్రచారం. యూపీలోని కుటుంబ స్థానాలను వదిలి కేరళలో రాహుల్ కొత్త స్థావరం. కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవడం కోసం దేశ వ్యతిరేక చర్యలు. సహకార బ్యాంకు కుంభకోణంపై కేరళ సీఎం అబద్ధాలు. ఆ కుంభకోణంపై రాహుల్ గాంధీ మాట్లాడడం లేదని